ఇన్ని రోజులు బడి పట్టిన పిల్లలకు ఇంకొన్ని రోజులైతే ఎండాకాలం సెలవులు వస్తాయి. మామూలుగా వారానికి నాడు సెలవత్తనే పిల్లలతోన తల్లిదండ్రులకు వశం అయితే లేదు. ఇక దగ్గర 2 నెలలు సెలవులు అంటే చిన్న టాచర్ ఉండదని ఇప్పటి సందే కొంతమందికి రంది పట్టుకున్నదట. కానీ గీడ కొంతమంది పిల్లల కోసానికి వెరైటీ ఆలోచన చేసిర్రు. మరి అది ఏందో దాని మీద కూడా ఓ నజరేంటి. నేషనల్ ఫ్లవర్ లోటస్, నేషనల్ ట్రీ నేషనల్ హెరిటేజ్ యానిమల్ ఎలిఫెంట్, నేషనల్ అక్వాటిక్ యానిమల్ డాల్ఫిన్, నేషనల్ గేమ్ హార్స్, mango orange grapes banana papaya pineapple kiwi watermelon muskmelon strawberry lychee. చూస్తున్నారానల్లా పిల్లలు గోడల మీద దించిన బొమ్మలను చూసుకుంటా ఎట్లా చదువుతున్నారో. పుర్రెకో బుద్ధి జీవకో ఋషి అన్నట్టు పిల్లల లోపల జ్ఞానం పెరగాలని కొత్త తరీక ఆలోచన చేసిర్రు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం 28వ వార్డులుండే ఏకదంత మిత్ర మండలి సభ్యులు. ఆడ ఏ గల్లీకి పోయినా ఇట్లనే బొమ్మలు దించి పెట్టిండ్రు. పిల్లలు పుస్తకాలలో చూసి చదువుడే కాదు, ఇట్లా రోడ్ల మీద పోతుంటే కూడా గోడల మీద రాసున్నాయి చూసి చూద్దాం చదువుకోవచ్చనే ఆలోచనతో ఈ పని ముంగడేసుకున్నారట. ఇక ఎండాకాలం సెలవులు వచ్చిందంటే పిల్లలు పిచ్చి పిచ్చి ఆటలతో తిరగకుండా ఇట్లా వాడల తిరుక్కుంటా మరి తెలివి పెంచుకోవచ్చు అన్నట్టు. ఇట్లా ఇది అది అని ఏం లేదు, అన్నింటి గురించి గోడల మీద రాయించుట్లా పిల్లలు సుతం సంబూరంగా చదువుకుంటున్నారట. ఇక ఈ ముచ్చట్ల పిల్లలు ఏమంటున్నారో అడుగుదాం ఉండుండ్రి. నేను 6th క్లాస్. ఈ గోడల మీద పెయింటింగ్ బాగుంది. మేము దీన్ని చూసుకుంటా రోజు ఈవినింగ్ టైంలో బాగా ఆడుకుంటున్నాం. స్పెల్లింగ్స్, స్టేట్ అండ్ క్యాపిటల్స్, యూనియన్ టెరిటరీస్ అవన్నీ చూసి మేము బాగా నేర్చుకుంటున్నాం. ఇంకా ఇటువంటి పెయింటింగ్స్, ఇటువంటి వర్డ్స్ మాకు నేర్పియాలని బొంతల శ్రీనివాస్ని పెయింటింగ్ చేయాలని కోరుకుంటున్నాం. ఇన్నరా పిల్లలంతా మస్తు సంబురంగా గోడల మీద చూసుకుంటూ చదువుతున్నారట. ఇవే కాదు ఇంకా కూడా ఇటువంటి బొమ్మలు దించాలని పిల్లలు అంటున్నారు. మరి ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారో బొంతల సీనన్న చెప్తున్నాడు. ఈనుండ్రి. సమ్మర్ సెలవు రాగానే బయటకు వచ్చి ఆడుడు పాడుడు, సెల్లులకు అడిక్ట్ అవ్వడు, సెల్లులలో కొన్ని రకాల యాప్స్కి గేమ్స్కి అడిక్ట్ అవ్వడు, టీవీలు చూడు, ఇలాంటి కార్యక్రమాలు చేసి తప్పుతో పట్టిపోతారు. వాళ్ళు ఆ రకంగా కావద్దు, వాళ్ళకు తెలియకుండానే ఎంగేజ్ చేయాలనే ఉద్దేశంతో సమ్మర్ గేమ్స్ ఫెస్టివల్ అనే ఒక మహత్తరమైన కార్యక్రమానికి మేము అందరం కలిసి ఏకదంత మిత్ర మండలి సభ్యులు అందరం కలిసి శ్రీకారం చుట్టాం. సూపర్ అన్నా, నువ్వు మంచి ఆలోచన చేసినావు పో. ఇక దీని గురించి ఈ అక్క ఏమంటున్నదో ఈనుండ్రి. నేటి సమాజంలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు ఎటువంటి తేడా లేకుండా కూడా అందరు మొబైల్ ఫోన్స్కి అడిక్ట్ అవుతున్నారు. దానికి కొంత ఉపశమనంగానైనా సరే మా బస్తీ పిల్లలు ఆ మహమ్మారి జోలికి పోకుండా కాసేపు అయినా ఆ బొమ్మలు చూసుకుంటూ నేర్చుకుంటూ ఉన్నంతలో వాళ్ళు ఆడుతూ పాడుతూ హ్యాపీగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో మన బొంతల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. మొత్తానికైతే ఈ నాలెడ్జ్ వాల్యంగా పిల్లలు టీవీలు పలక ఫోన్లకు దూరంగా ఉండి మంచిగా చదువుకుంటున్నారని అక్కడ పిల్లల తల్లిదండ్రులు అంటున్నారు. మొత్తానికైతే భలే ఆలోచన చేసిండ్రు పోండ్రి వాళ్ళు. మరిగా వీళ్ళ తరీకనే అందరూ ఆలోచన చేసి అన్ని ఊర్లలో ఇటువంటి పని ముంగటేసుకుంటే విద్యార్థులకు ఆలోచన శక్తి పెరుగుతుంది, మంచి జ్ఞానం వస్తుందని అనబట్టిరు ఈ ముచ్చట తెలిసిన జనాలు. యూత్ సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు మాత్రమే కాదు సర్కారు కూడా ఆలోచన చేసి ఊర్లలో ఆడాడ దేశానికి స్వాతంత్రం తెచ్చిన ప్రముఖుల గురించి గొప్ప జీవిత చరిత్రల గురించి గోడల మీద రాయించి పెడితే చాలా మంది పిల్లలు చదువుకొని స్ఫూర్తి పొందే ఛాన్స్ ఉన్నదని అంటున్నారు ఇంకొందరు. ఏది ఏవైనా యూత్ సభ్యులు చేసిన ఈ పనిని మాత్రం తారీఫ్ చేయాల్సిందే పోండ్రి.